హాయ్ అండి. ఈరోజు గుడికి వెళ్ళామండి. గుడికి నూకాలం గుడి అండి. గుడికి మా పిన్ని గారి ఇంటికి వచ్చామండి. అన్నవరం వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ ఉంటే రోజు గుడి దగ్గరికి వెళ్ళి అదిగోండి నూకాలం టెంపుల్. డోర్లు తీసుకొని ఇంక లోపలికి వెళ్ళానండి. బయట నుంచి వచ్చేసాం. మామూలుగా దండం పెట్టుకొని ఇంటి దగ్గర అందరు చుట్టాలు ఉన్నారు కదా, టిఫిన్ అది వంట చేయాలనేసి వచ్చేసాను. పోతురాజు బాబు అలా వెళ్తే శివుడు అండి, చాలా క్యూట్గా అందంగా ఉంటుంది. అన్నవరం అండి ఇది. చూసేసిన తర్వాత కిందకి వచ్చేసానండి. ఉప్మా తయారు చేసాను. అయితే ఆయిల్ పెట్టి ప్యానం పెట్టినప్పటికీ టైం వేసుకుంటున్నానండి. పోపులు అవి వేపేసాక సేమియా కూడా వేడి చేసి తయారు చేసానండి. పప్పు కుక్కర్లో వేస్తున్నానండి. పెసరపప్పు, బీరకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి. అవి కూడా వేస్తాను. కుక్కర్ ఆన్ చేసానండి. పెసరపప్పు కాబట్టి 3 విజిల్లో కట్టేసానండి. కారం, చింతపండు, ఉప్పు, కరివేపాకు అన్నీ వేసానండి. పెట్టేసాను. వచ్చేసిన తర్వాత తీసేయండి. అలా ఉంది. వాటికి వెంటనే ఇంకా తాలింపు పెట్టేసుకుందా. ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసానండి. ఎల్లుల్లిపాయలు వేసానండి. ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేసుకున్నాను. అన్నం అయితే వేసి పెట్టేసుకున్నానండి. ఇది చాలక కొత్తిమీర పచ్చడి కూడా తయారు చేశానండి. ప్యానం పెట్టి ఆయిల్ వేసాను, జీలకర్ర వేపాను, ఎండుమిర్చి వేపుతున్నానండి. కొత్తిమీర పచ్చడి, టమాటా పచ్చడి అండి చేసానండి. టమాటా అవి వేగిన తర్వాత కొత్తిమీర అవి తీసి ఇవన్నీ కలిపి ఒక బౌల్లో వేసి ఉప్పు, చింతపండు వేసి రెడీ చేసుకున్నానండి. ఇంకా పచ్చడి ఆడేయడమే కదా అనేసి టమాటో రెడీ చేసి పెట్టుకున్నానండి. ఆడేసాను. కాకపోతే చూపించలేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.